ఇది పందిరాట ముందు రోజు వీడియో. ఫంక్షన్ రోజు ఎంతైతే హడావిడి ఉంటుందో అంతకంటే ఎక్కువ హడావిడి ముందు రోజే ఉంటది కదా. మేము పెళ్లి అయితే ఇంటి ముందు చేయబోతున్నాము. మా పెళ్లి టైంలో మాకు ఎలాగో ఇల్లు లేదు కాబట్టి ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఇల్లుంది కాబట్టి ఇంటి ముందు పెళ్లి చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. పందిరాట ముందు రోజు అక్క బావ వాళ్ళు వచ్చారు, అలాగే మా తమ్ముడు కూడా వచ్చేసాడు. ఇంట్లో హడావిడి అయితే మామూలుగా లేదండి. ఈ 5 days అయితే ఫుల్ బిజీగా ఉండటం వల్ల వీడియో ఎడిట్ చేయడం కూడా కుదరలేదు. అందుకే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఇంకా లేట్ చేయకుండా రోజుకో వీడియో పెట్టేస్తాను. ఈ అరిసెలు అన్ని కూడా మా హస్బెండ్ వాళ్ళ తాతగారు అయితే ఇచ్చారు. ఇదిగోండి మా తమ్ముడు కూడా వచ్చేసాడు. ఒకవైపు పెళ్లి పనులు, ఇంకోవైపు వీడియోస్. అబ్బో మామూలు బిజీ కాదు. మేమైతే పనులతో పాటు ముస్తాబులు కూడా ఉండాలి కదా మరి. అందుకే ముందు రోజు ప్లీట్ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఇక్కడ మా అక్క అయితే నాకు గోరింటి పెడుతుంది. మీ ఫ్యామిలీ ఇప్పటి వరకు ఎంత హ్యాపీగా అయితే ఉన్నారో ఇకపై కూడా అంతే హ్యాపీగా ఉండాలి అని కమెంట్ చేసిన వాళ్ళు కొందరైతే, ఇంకొందరేమో మా వీడియోస్ లోకి వచ్చి వాళ్ళ గురించి బ్యాడ్ కమెంట్స్ పెట్టడం, వాళ్ళ వీడియోస్ లోకి వెళ్ళి మా గురించి బ్యాడ్ కమెంట్స్ పెట్టడం. ఎందుకంటే ఇలా పుల్లలు పెట్టడం? పేరెంట్స్ లేరు కాబట్టి మీరందరూ హ్యాపీగా ఉండాలి అనేసి కోరుకోవాలి, కానీ విడిపోవాలి అనేసి అస్సలు కోరుకోకండి. ఇక్కడ పెళ్లి కొడుక్కి మా అక్క నేను కలిపి గోరింట అయితే పెట్టేస్తున్నాము. ఏ పనైనా నలుగురు కలిసి చేస్తే సరదాగా అసలు పని చేసినట్టే అనిపించదు కదా. ఇప్పటికి పందిరాట పనులు అయితే ముగిసినట్టే. రేపు మార్నింగ్ 8 నుంచి 10 లోపు అయితే పందిరాట వేయాలి. ఇక్కడ ఆడవాళ్లే కాదండి, మగవాళ్ళు కూడా తెగ హెల్ప్ చేసేస్తున్నారు. మిమ్మల్ని వెయిట్ చేయనివ్వకుండా త్వరగా వీడియోస్ అయితే పెట్టేస్తాను. ఈ వీడియోలో నేను వేసుకున్న కుర్తా సెట్ లింక్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.